హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ 2016 నుండి అనేక కీలక అంశాల కారణంగా వేగంగా అభివృద్ధి చెందింది. ఐటీ పరిశ్రమ వేగంగా విస్తరించడం వల్ల వేలాది కొత్త ఉద్యోగాలు వచ్చాయి. నగరానికి అనేక మంది నిపుణులు రావడంతో గృహాలకు డిమాండ్ పెరిగింది. హైదరాబాద్ మెట్రో రైలు వంటి ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు నగరం అంతటా కనెక్టివిటీ మెరుగుపడి రవాణా సులభతరమైంది. అదే సమయంలో హైదరాబాద్ ప్రాంతీయ రింగ్ రోడ్ వంటి భవిష్యత్తు ప్రాజెక్టులు శివార్ల చుట్టూ కొత్త అభివృద్ధి కారిడార్లకు శ్రీకారం చుడతాయని అంచనా. దీంతో పాటు ఎన్ఆర్ఐ పెట్టుబడిదారుల నుంచి బలమైన ఆసక్తి ప్రాపర్టీ మార్కెట్ను మరింత పెంచింది. ఈ అంశాల కారణంగా స్థానిక గృహ కొనుగోలుదారులు, ప్రపంచ పెట్టుబడిదారులు ఇద్దరూ రియల్ ఎస్టేట్ పెట్టుబడి కోసం హైదరాబాద్ ను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. మరి గత దశాబ్దంలో హైదరాబాద్ లోని అనేక ప్రాంతాలు ప్రాపర్టీ ధరలలో గణనీయమైన వృద్ధిని సాధించాయి. ఐటీ రంగం వేగవంతమైన విస్తరణ, మెరుగైన కనెక్టివిటీ, పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఈ వృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. 2016-2026 మధ్య ప్రాపర్టీ ధరలు బాగా పెరిగిన కొన్ని ప్రాంతాలేమిటో చూసేద్దాం. ముందుగా కోకాపేట్ చూద్దాం. ఇక్కడ 2016లో చదరపు అడుగుకి 3,500, 4,000. 2026లో చదరపు అడుగుకి 9,500 నుండి 13,000. ఇక్కడ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు దగ్గరగా ఉండటం, లగ్జరీ హైరైజ్ అపార్ట్మెంట్లు, ఆకాశ హంబ్యాల అభివృద్ధి. ఇక రెండో ప్లేస్ నార్సింగి విషయానికి వద్దాం. ఇక్కడ 2016లో చదరపు అడుగుకి 3,800 నుండి 4,000. అదే 2026లో చదరపు అడుగుకి 7,500 నుండి 10,000కి పెరిగింది. ఇక్కడ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఐటీ కారిడార్ కు అద్భుతమైన కనెక్టివిటీ, ప్రీమియం నివాస ప్రాజెక్టుల పెరుగుదల. ఇక తెల్లాపూర్ చూద్దాం. 2016లో చదరపు అడుగుకి 2,600 నుండి 3,600 రూపాయలు. అదే 2026లో చదరపు అడుగుకి 6,000 నుండి 8,000. గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏంటంటే నివాస ప్రాజెక్టుల విస్తరణ, ఔటర్ రింగ్ రోడ్ ద్వారా మెరుగైన కనెక్టివిటీ. గచ్చిబౌలి విషయానికి వస్తే 2016లో చదరపు అడుగుకి 4,500 నుండి 5,500. 2026లో చదరపు అడుగుకి 9,000 నుండి 11,500. గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏంటంటే హైటెక్ సిటీకి దగ్గరగా ఉండటం, గ్లోబల్ టెక్ కంపెనీలు ఎక్కువగా ఉండటం. కొండాపూర్లో ఎంత పెరిగిందో చూద్దాం. 2016 చదరపు అడుగుకి 3,600 నుండి 4,600. అదే 2026లో చదరపు అడుగుకి 7,500 నుండి 9,000 వరకు. గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఐటీ నిపుణుల నుంచి అపార్ట్మెంట్లకు పెరుగుతున్న డిమాండ్, హైటెక్ సిటీ మాదాపూర్ కు దగ్గరగా ఉండటం. మణికొండలో రియల్ ఎస్టేట్ ఎలా పెరిగిందో ఇప్పుడు చూద్దాం. 2016 చదరపు అడుగుకి 2,800 నుండి 4,200. 2026లో చదరపు అడుగుకి 7,000 నుండి 8,500. గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. ప్రధాన ఐటీ కేంద్రాలకు దగ్గరగా ఉండటం, సాపేక్షంగా సరసమైన గృహాల లభ్యత. పోచారంలో 2016 చదరపు అడుగుకి 2,000 నుండి 2,500. 2026లో చదరపు అడుగుకి 4,000 నుండి 5,500. వృద్ధి డ్రైవర్ ఏంటంటే ఇన్ఫోసిస్ వంటి ఐటీ కంపెనీలు. పటాన్ చెరువులో 2016లో చదరపు అడుగుకి 1,800 నుండి 2,400. 2026లో చదరపు అడుగుకి 4,200 నుండి 5,200. గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. పారిశ్రామిక విస్తరణ, సుల్తాన్పూర్లోని వైద్య పరికరాలు.